మిస్ వరల్డ్ 2025 టాలెంట్ ఫైనల్ను ఎవరు గెలుచుకున్నారు? మోనికా కేజియా సెంబ్రింగ్. హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ 2025లో మిస్ ఇండోనేషియా మోనికా కేజియా సెంబ్రింగ్ టాలెంట్ ఫైనల్ను గెలుచుకుంది. ప్రపంచ సంస్కృతి మరియు కళాత్మక వ్యవస్థీకరణ వేడుకలో శిల్పకళా వేదికలో జరిగినటువంటి మిస్ వరల్డ్ 2025 టాలెంట్ ఫైనల్లో మిస్ ఇండోనేషియా మోనికా కేజియా సెంబ్రింగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. చాగోస్ ద్వీప సమూహాన్ని యునైటెడ్ కింగ్డము ఏ దేశానికి అప్పగించింది? మారిషస్. చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం డియోగో గార్సియా అటోల్తో సహా చాగోస్ దీవుల సార్వభౌమత్వాన్ని మారిషస్కు తిరిగి ఇవ్వాలనే యునైటెడ్ కింగ్డమ్ నిర్ణయాన్ని భారతదేశం ఇటీవల స్వాగతించింది. ఈ చాగోస్ దీవులు మధ్య హిందూ మహాసముద్రంలో భారతదేశానికి దక్షిణంగా 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ దీవులు నవంబర్ 8, 1965 నుండి బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీగా అనగా BOTగా ఉన్నాయి. ఈ సమూహంలోని ముఖ్యమైన దీవులలో డియాగో గార్సియా, డేంజర్ ఐలాండ్, ఎగ్మాంట్ దీవులు, ఈగల్ దీవులు, నెల్సన్స్ ఐలాండు, పెరోసు బాన్హోస్, త్రీ బ్రదర్సు మరియు సోల్మోన్ దీవులు ఉన్నాయి. అతిపెద్ద దీవి అయిన డియోగో గార్సియా యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రధాన సైనిక స్థావరాన్ని కలిగి ఉంది. భారత ఎన్నికల సంఘం నిర్ణయించిన పోలింగ్ బూత్కు కొత్తగా గరిష్ట ఓటర్ల సంఖ్య ఎంత? 1200. ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు భారత ఎన్నికల సంఘం ఒక పోలింగ్ బూత్లో గరిష్ట ఓటర్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 1500 నుండి 1200కు తగ్గించింది. మే 22, 2025న ఓటర్లకు ఓటింగ్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావడానికి మరియు భారత ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడానికి ఎన్నికల సంఘం అనేక చర్యలను ప్రకటించింది. స్విచ్ ఆఫ్ మోడ్లో పోలింగ్ బూత్ నుండి 100 మీటర్ల లోపల మొబైల్ ఫోన్లను అనుమతిస్తారు, కానీ వారు ఫోనును పోలింగ్ బూత్ లోపలికి తీసుకెళ్లలేరు. కందా తెగ వీరు కుయి భాషను మాట్లాడతారు. ప్రధానంగా ఏ భారతీయ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఒడిస్సా. ఒడిస్సాలోని కంధమాల్ జిల్లాకు చెందిన కంద మహిళలు ఒకప్పుడు రక్షణ మరియు గుర్తింపు కోసం ఉపయోగించిన పాత సాంప్రదాయమైన ముఖ టాటూలను వదులుకుంటున్నారు. కోండ్ అని కూడా పిలువబడే కంద ఒడిస్సాలో అతిపెద్ద గిరిజన సమూహం. ప్రధానంగా కంధమాల్, రాయగడ, కలహండి మరియు కోరాపుట్ జిల్లాల్లోని నివసిస్తారు. వారు ద్రావిడ భాష కుటుంబానికి చెందిన కుయ్ లేదా కువి భాషలను మాట్లాడతారు. డోంగ్రియా మరియు కుటియాలను ప్రత్యేకంగా దుర్బల గిరిజన సమూహాలుగా జాబితా చేశారు. ఒరిజినల్ సిన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? జాక్ టాపర్ మరియు అలెక్స్ థామ్సన్. ఒరిజినల్ సిన్ అనే పుస్తకానికి నిర్దిష్ట రచనను బట్టి కొన్ని విభిన్న శీర్షికలు మరియు రచయితలు ఉన్నారు. జేక్ టాపర్ మరియు అలెక్స్ థామ్సన్ వారు 2024 ఎన్నికలపై దృష్టి సారించి 2024లో ఒరిజినల్ సిన్ అనే పుస్తకాన్ని రాశారు. 2025-26 కాలానికి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 4వసారి ఎవరు ఎన్నికయ్యారు? వికాస్ సింగ్. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ 2025-26 అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది అయిన వికాస్ సింగ్ విజయం సాధించారు. ఆయన ఈ SCBA అధిపతిగా ఎన్నికవడం ఇది 4వసారి. సింగ్ 2022-23, 2017-18, 2021-22 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. గత సంవత్సరం సీనియర్ న్యాయవాది అయిన కపిల్ సిబల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిచారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్ నేవల్ బేస్లో ఇటీవల చేర్చిన సాంప్రదాయకంగా నిర్మించిన
కుట్టు నౌక పేరు ఏమిటి? ఐఎన్ఎస్వి కౌండిన్య. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్ నేవల్ బేస్లో ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ కౌండిన్య అనే ప్రత్యేకమైన కుట్టు నౌకను చేర్చింది. ఈ నౌక పురాతన భారతీయ సముద్ర సంప్రదాయాలను ప్రతిబింబించే అజంతా గుహ కుడ్య చిత్రాల నుండి ప్రేరణ పొందిన 5వ శతాబ్దపు నౌక యొక్క వినోదం. దీనికి భారతదేశం నుండి ఆగ్నేషియాకు ప్రయాణించిన పురాణ నావికుడైన కౌండిన్య పేరు పెట్టారు. కేంద్ర ప్రభుత్వ నివాస భవనాల కేటాయింపులో వికలాంగులకు ఎంత శాతం రిజర్వేషన్లు ప్రకటించారు? 4%. కేంద్ర ప్రభుత్వ నివాస వసతి కేటాయింపులో వికలాంగులకు 4% రిజర్వేషన్ను భారత ప్రభుత్వం ప్రకటించింది. లింగ సున్నితత్వం మరియు విద్యార్థుల భద్రతను ప్రోత్సహించడానికి క్యాంపస్ కాలింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? జాతీయ మహిళా కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. లింగ సున్నితత్వం మరియు విద్యార్థుల భద్రతను ప్రోత్సహించడానికి జాతీయ మహిళా కమిషన్ ఇటీవల క్యాంపస్ కాలింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. లైంగిక వేధింపులు నిరోధించడం మరియు కళాశాలలు అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను ప్రభావితం చేసే సైబర్ నేరాల గురించి అవగాహన పెంచడం దీని యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని యువత అభివృద్ధి వేదిక అయిన యువమంతన సహకారంతో అమలు చేయబడింది. సుప్రీంకోర్టు ఏ రాష్ట్రంలో పొదలగల భూములను అటవీ భూమిగా ప్రకటించింది? మహారాష్ట్ర. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని జుడిపి అడవి భూములను అటవీ భూములుగా పరిగణించాలని సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చింది మరియు కేంద్ర ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి లేకుండా వాటి మార్పిడిని చేపట్టలేమని పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ గ్రేడ్ టైటానియం యూనిట్ ఎక్కడ ప్రారంభించబడింది? లక్నో, ఉత్తరప్రదేశ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ గ్రేడ్ టైటానియం యూనిట్ లక్నోలో ప్రారంభించబడింది. ఏరోలాయ్ టెక్నాలజీస్ లిమిటెడ్ నిర్వహిస్తున్న భారతదేశంలోనే అతిపెద్ద టైటానియం మరియు సూపర్ అలాయ్ మెటీరియల్స్ ప్లాంట్ను రక్షణ మంత్రి మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రారంభించారు. భారతదేశంలోని ఎంఎస్ఎంఈలకు ఈక్విటీ మద్దతు అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ఎస్ఆర్ఏ ఫండ్ స్కీమ్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్. ఎస్ఆర్ఐ ఫండ్ అని పిలువబడే సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు అనగా ఎంఎస్ఎంఈలు పెద్ద వ్యాపారులుగా ఎదగడానికి ఈక్విటీ నిధులను అందించడం ద్వారా వాటికి మద్దతు ఇస్తుంది. ఈ నిధి మొత్తం పరిమాణం 50,000 కోట్లు. ఇందులో 10,000 కోట్లు భారత ప్రభుత్వం నుండి వస్తాయి మరియు 40,000 కోట్లు ప్రైవేట్ ఈక్విటీ మరియు వెంచర్ క్యాపిటల్ పెట్టుబడిదారుల నుండి సమీకరించబడతాయి. రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమిట్ 2025 ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమిట్ను ప్రారంభించారు. ఒకప్పుడు సరిహద్దుగా పిలువబడే ఈ ప్రాంతం ఇప్పుడు బలమైన పర్యాటకం, బయో ఎకానమీ, వెదురు, టీ, పెట్రోలియం, క్రీడలు మరియు పర్యావరణ పర్యాటక రంగాలతో వృద్ధిలో ముందంజలో ఉంది. 2 రోజుల సమ్మిట్ పర్యాటకం, వ్యవసాయ ఆహార ప్రాసెసింగ్, వస్త్రాలు, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, మౌలిక సదుపాయాలు, ఎనర్జీ మరియు వినోదంపై దృష్టి పెడుతుంది. ప్రపంచ మరియు దేశీయ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ ప్రజా పంపిణీ వ్యవస్థ అనగా పీడిఎస్ను మెరుగుపరచడానికి డిపో దర్పణ్ పోర్టల్, అన్నమిత్ర యాప్ మరియు అన్న సహాయత ప్లాట్ఫామ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్.
భారతదేశ ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడానికి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ 3 డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. డిపో దర్పణ్ పోర్టల్, అన్నమిత్ర యాప్ మరియు అన్న సహాయత ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లు పారదర్శకత, జవాబుదారీతనం మరియు పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఐగాట్ కర్మయోగి వేదిక ఏ జాతీయ కమిషన్ కింద అభివృద్ధి చేయబడింది? మిషన్ కర్మయోగి. ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ కర్మయోగి ప్లాట్ఫామ్ 1 కోటి నమోదిత వినియోగదారుల మైలురాయిని దాటింది. ఐగాట్ కర్మయోగి మిషన్ కర్మయోగి కింద ప్రారంభించబడింది. ఇది భారతదేశ జాతీయ పౌర సేవల సామర్థ్య నిర్మాణ కార్యక్రమం. ఇది ఆన్లైన్, ఎప్పుడైనా మరియు రోల్ బేస్డ్ డిజిటల్ శిక్షణ ద్వారా అన్ని స్థాయిల ప్రభుత్వ అధికారులకు కేంద్ర అభ్యాస కేంద్రంగా పనిచేస్తుంది. 24వ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది? శ్రీలంక. 24వ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ మంత్రివర్గ సమావేశం వర్చువల్గా జరిగింది. శ్రీలంక ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సమావేశం 2025 మే 21న భవిష్యత్ తరానికి స్థిరమైన హిందూ మహాసముద్రం అనే థీమ్తో వర్చువల్గా జరిగింది. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనేది హిందూ మహాసముద్రంలోని 23 దేశాలతో కూడిన అంతర్జాతీయ సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం మారిషస్ దేశంలోని ఎబినేలో ఉంది. ట్రంప్ పరిపాలన ఏ విశ్వవిద్యాలయంపై విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై నిషేధం విధించింది? హార్వర్డ్ విశ్వవిద్యాలయం. దేశంలోనే పురాతన మరియు సంపన్న కళాశాలకు కీలకమైన నిధుల వనరులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హార్వర్డ్ విశ్వవిద్యాలయ సామర్థ్యాన్ని నిలిపివేస్తామని ట్రంప్ పరిపాలన గురువారం తెలిపింది.